ఫ్రెండ్స్, ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఒకటే ట్రాల్స్. అదేంటంటే లేనిపోని పథకాలు సూపర్ 6 అని చెప్పి ప్రజలందరూ ఏంటంటే అబద్ధాలతో ముంచెత్తి మోసం చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరు దుమ్మెత్తిపోస్తున్నారు. దీని గురించి ఒక ఒపీనియన్ ఇవ్వడానికి ఒక పబ్లిక్ పర్సన్ మనతోటి ఉన్నారు. సో ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. అండ్ ఇప్పుడు బేసిక్గా ఏంటంటే చాలామంది చంద్రబాబు నాయుడు గారిని చాలా మటుకు ట్రాల్స్ చేస్తున్నారు యూట్యూబ్లో. ఇప్పుడు ఈ 2 రోజులు చాలా ఎక్కువైపోయింది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను ఎన్నికల సమయంలో చెప్పినప్పుడు ఇప్పుడు సడన్గా చేతులు ఎత్తేయడం ఏంటి అని చెప్పి బాబు మోసం చేశాడు అని చెప్పి కొన్ని విపక్షాలు కానీ కొంతమంది జనాలు కానీ వాళ్ళు అంటున్నారు. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అసలు మనకి దేశానికి పథకాలు కావాలా, అభివృద్ధి కావాలంటే చాలా మంది పథకాలు కావాలని అంటున్నారు. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారో కొంచెం మీ మాటల్లో. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లోనే ఉచిత గ్యాస్ సిలిండర్ అనే ఒక పథకాన్ని అమలు చేశారు. ఆల్రెడీ అందరికీ ఒక సిలిండర్ ఇచ్చారు కదా. మాకు కూడా ఒక సిలిండర్ ఫ్రీగా వచ్చింది. మరి ఇవ్వలేదని చెప్తారేంటి అందరూ? ఇంకా మనకి యువతకి ఉపాధి హామీ, తర్వాత రైతు భరోసా, స్కూల్కి వెళ్ళే పిల్లలకి 1500 రూపాయలు, తల్లికి వందనం. ఓకే, ప్రతి స్త్రీకి కూడా 1500 ఇస్తానని గవర్నమెంట్ చెప్పడం అదే 18 ఏళ్ళు నిన్న ప్రతి ప్రతి మహిళకి స్త్రీకి ఇస్తారని చెప్తాను. సో అవన్నీ ఇప్పుడు ఇవ్వట్లేదు. అన్ని దొంగ పథకాలతో ముందుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టి గెలిపించుకున్నారు. ఇప్పుడు అలా చేయకపోతే ఎలా అని చెప్పి అందరూ అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది చంద్రబాబు చేసిన నిజంగా రైటా? న్యాయంగా అయితే అండి, అసలు ఈ పథకాలు అన్నవి శుద్ధ దండగండి. అవును, పథకాలు వెనకాల పడి మన ప్రగతిని వదిలేసుకుంటున్నాం. అవును ఏంటి, జనాలు అంటే నాకు తెలిసినంత వరకు ఒక 60% ఓటర్స్ పథకాల కోసం కాకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రగతి వస్తుంది అనే ఉద్దేశంతోనే ఓట్లేయడం జరిగిందని నేను పర్సనల్గా భావిస్తున్నాను. ఎందుకంటే పథకాల కోసమే జనాలు ఓట్లేసేలాగుంటే వైసీపీకి మరీ అంత దారుణంగా 11 సీట్లకే పరిమితం కారని నా ఉద్దేశం. ఎందుకంటే జగన్ గారు ఎన్ని పథకాలు పెట్టారో, ఎన్ని అమలు చేశారో మన అందరికీ తెలిసింది. అన్ని పథకాలు జనాలు అందరూ అందుకున్నారు. చాలా మటుకు పథకాలు చాలా మంది అందుకున్నారు. కానీ జనాలకి మన రాష్ట్రం అభివృద్ధి అవ్వట్లేదేమో అనే వెలితి కలిగిందా, మరి ఏం కలిగిందో వైసీపీని 11 సీట్లకి మాత్రమే పరిమితం చేశారు. అంటే అభివృద్ధి కావాలని జనాలు కోరుకుంటున్నట్టే కదా. ఓకే, పథకాలు కూడా కావాలని అనుకునే వాళ్ళు కూడా పర్సంటేజ్ ఉండొచ్చు. కానీ ఆ పర్సంటేజ్ అభివృద్ధి కావాలి అనుకునే వాళ్ళకన్నా తక్కువ ఉందని నేను పర్సనల్గా భావిస్తున్నాను. ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ అనే ఒక పథకం పెట్టారండి. ఇప్పుడు ఆపేశారు అది. ఆ పథకం వల్ల మొత్తం ఆర్టీసీ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది కదండి. ఫ్రీ పథకం వల్ల పెట్టొచ్చు, ఎలా పెట్టొచ్చు? ఇప్పుడు కొన్ని లేడీస్కి ఒక 30% ఎంతో డిస్కౌంట్ లాగా ఏదో అలా పెడితే బాగుంటుంది. కానీ ఏకంగా మొత్తంగా ఫ్రీ అంటే అసలు ఫైనాన్స్ ఎలాగా రాష్ట్రాన్ని ఎలా రన్ చేస్తారు? మొత్తం కూలిపోతుంది. ఆర్థిక వ్యవస్థ ఇదే నాశనం అయిపోతుంది కదా. అధికారంలోకి రావడానికి పథకాలు అని చెప్పేసి ప్రలోభాలు పెట్టే దీని నుంచి మనం ప్రగతి వైపు నడిపిస్తాం, ప్రగతిని చూపిస్తాం అని జనాల్ని ఒప్పించి అధికారంలోకి వస్తే ముందు రోజుల్లో బాగుంటుందని. ఇప్పుడు ఆయన 1000 రూపాయలు ఇస్తాను పథకం అంటే నేను 2000 ఇస్తానని, ఇంకొక ఆయన 4000 ఇస్తానని, ఇంకొక ఆయన 6000 ఇస్తానని. ఇవన్నీ ఎవరి డబ్బులండి? మన డబ్బులే కదా. ఇవన్నీ మన డబ్బులే కదా. మన డబ్బులే మనం తిరిగి ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు ఈ పథకం పెట్టారండి. ఈ ఒక పథకం వల్ల 1000 కోట్లు గవర్నమెంట్ మీద భారం పడింది. ఆ డబ్బులు గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇస్తారు? రేట్లు పెంచారు. చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్ గారైనా ఆయన ఆస్తులు అమ్ముకునేవి మనకి ఎవరు కదండి. మన మీదే ఆ భారం వేయాలి. ఇప్పుడు పప్పులో తీసి ఉప్పులో పెట్టడం, ఉప్పులో తీసి పప్పులో పెట్టడం అట్లానే ఉంటుంది. కానీ పథకాలు అనేది ఎవరు కూడా ఎవరే దీన్ని తీసుకుని వాళ్ళ ఆస్తులు అమ్ముకుని మనకి ఏమి ఇవ్వరు.
కాబట్టి ఈ పథకాలు అన్నవి ప్రజలకి ఎంత మేరకు ఉపయోగపడతాయని నేనైతే నమ్మనండి. పథకాలు కొన్ని అవసరం ఉంది. ఇప్పుడు అంటున్నారు ఏ పథకం ఇవ్వట్లేదని. ఇప్పుడు ఏదో విద్యా దీవెని ఏదో అన్నారు. అది ఇప్పుడు ఆ సంవత్సరం విద్యా సంవత్సరం పూర్తి అయ్యేటప్పటికి అప్పటికి ఇస్తే ఆ డబ్బులు తీసుకెళ్లి ఫీజులు కట్టుకోవడానికో దేనికో ఉపయోగపడతాయి. కానీ మరీ చదివించుకోలేని వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. కొద్ది గొప్ప చదివించుకునే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు. మీరు ప్రైవేట్ స్కూల్కి ఈక్వల్గా గవర్నమెంట్ స్కూల్ని మనం ఎందుకు తయారు చేయలేకపోవాలి? ఇప్పుడు ఒక స్టూడెంట్కి 15,000 20,000 ఇచ్చే బదులు ఆ డబ్బులతోనే గవర్నమెంట్ స్కూల్ని ఆ రేంజ్లో మనం దాన్ని డెవలప్ చేయొచ్చు కదా. అంటే అదే అంటున్నారు. ఇప్పుడు చాలా మంది ఏమన్నారంటే జగన్ ప్రభుత్వంలోని స్కూల్స్ అన్ని చాలా బాగా చేశాడు, చాలా బాగు చేశాడు, ఇవన్నీ చెప్తున్నారు. స్కూల్స్ అన్ని మొత్తం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ ధీటుగా అని చెప్పారు. మరి జగన్ వచ్చుంటే బాగుండేది కదా అని చెప్పి ఈ పథకాలు మరి ఎందుకు అని చెప్తున్నారు అందరూ. మరి ఆయన అంత బాగా చేసి ఉండేలాగా జనాలు ఫీల్ అయ్యేలాగా ఉంటే ఆయన 11 సీట్లకి ఎందుకు పరిమితం? అది కూడా పాయింటే కదా, లాజికే కదా. ఇప్పుడు అలా అయితే జనాలు తప్పు చేసినాడు అంతే కదా. జనాలు ఇప్పుడు రాజకీయ నాయకుల కన్నా కూడా అండి ప్రజలు ఓటర్లు 100% తెలివైన వాళ్ళండి. చాలా వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎవరిని తెచ్చుకోవాలా, ఎప్పుడు ఎవరిని పక్కన పెట్టాలి. ఎందుకంటే ఓట్లేసేటప్పుడు ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఈ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుంటారు, వీళ్ళ దగ్గర డబ్బులు తీస్తారు. కానీ వాడు మైండ్ లో ఎవరికి ఓటు వేయాలి అని ఫిక్స్ అయితే వాళ్ళకే వేస్తారు. కానీ ఆ టైంలోని జగన్ గారి పథకాలు ఆయన పథకాలు కూడా ఒకసారి చూద్దాం, ఆయన పనితీరు కూడా ఒకసారి చూద్దాం అనుకున్నారు, చూశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందాం అనుకుంటున్నారు. మరి ఏమనుకుంటున్నారో ప్రజలందరూ ఒపీనియన్ ఎలా ఉందో మనం అంత ఇదిగా మనం చెప్పలేం. కానీ ఈ పథకాలు అన్నది మాత్రం నా వరకు అన్ని పథకాలు అన్ని కూడా మంచి పథకాలు అని నేను అనుకోను. అవన్నీ అమలు చేయడం వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని నేను అనుకోను. ఎందుకంటే ప్రజలకి మంచి జరగాలంటే అండి వాళ్ళకి పని కల్పించాలి, వాళ్ళు పనిమంతులుగా చెయ్యాలి, జాబ్స్ రావాలి. అలా అయితే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు మీ ఇంటికి నేను రోజు మీ ఇంటికి క్యారేజ్ ఇచ్చి ఇచ్చేస్తానంటే ఆడు ఏం పని చేస్తాడండి? చేయదు కదా. అలా కాదు, నువ్వు నీ భోజనానికి తగిన సంపాదనకి నేను కల్పిస్తానని చెప్పి మీరు ఆ జాబ్ సోర్స్ మన రాష్ట్రానికి ఉద్యోగస్తులు ఇప్పుడు ఐటీ సెక్టర్ రావాలి, దానికి కావాల్సిన దీన్ని మనం రాష్ట్రానికి తీసుకురావాలి, జనాలను అలా మోటివేట్ చేయాలి. ఇంకా నేను రూపాయి బియ్యం ఇస్తాను, 10 రూపాయకి ఇవి ఇస్తాను, పావలా అప్డేట్ అవ్వాలి అని అలాగే జనాలు ఇంకా కిందకి తొక్కేస్తున్నారు. కానీ మీకు అభివృద్ధి చేస్తాం, మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొస్తాం, మన రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకొస్తాం అని చెప్పి జనాలను అలా మోటివేట్ చేసి ఆ రకంగా వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగి ముందుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. అనవసరమైన పథకాలు మీరు ఆలోచించండి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా మంది పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా సీనియర్లు, వాళ్ళకి అన్నీ తెలుసు. మన రాష్ట్రం తాలూకా స్థితిగతులన్నీ కూడా మనకి 1% తెలుస్తుందండి, వాళ్ళకి 90% తెలుస్తుంది. ఏ పథకం పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందదో అలాంటి పథకాలు ఇప్పుడు పెట్టకూడదు, వాగ్దానాలు చేయకూడదు. ఒకవేళ చేస్తే దాన్ని అమలు చేయాలి. ఎందుకంటే మీరు చేసిన వాగ్దానమే కాబట్టి దాన్ని అమలు చేయాలి. కానీ ఇలాంటి వాగ్దానాలు అసలు చేయకపోవడమే నాకు తెలిసినంత వరకు ఉత్తమం. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని చూసి ఒక రాష్ట్రం, ఒక నాయకుడిని చూసి ఒక నాయకుడు అలా పెంచుకుంటూ పోతే అండి కొన్నాళ్ళకి మన రాష్ట్రం అప్పుల పాలు అయిపోతుంది. మన రాష్ట్రం కాదండి, దేశమే అప్పుల పాలు అయిపోతుంది. ఎందుకంటే అప్పు చేసి పప్పు కూడా ఎన్నాళ్ళు తినగలమండి మనం. అయినా నాకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మైండ్ సెట్ అయితే నాకు అర్థమైంది. ఆయన ఏంటంటే ఫస్ట్ సరే ఏదో రకంగా వాగ్దానాలు ఇచ్చేద్దాం, తర్వాత ఎలా గెలిచిన తర్వాత మనం చేయొచ్చు కదా అని చెప్పి ఆయన ఏంటంటే మనం అనుకున్న డెవలప్మెంట్ మనం చేద్దాం అని చెప్పి ఆయన మైండ్ సెట్ అయితే నాకు తెలుసు. ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన పథకాలు ఇస్తారని చెప్పి ఎవరు ఓటేయలేదు. పథకాలు ఇస్తారని ఓటేస్తే వైఎస్ఆర్సీపీకి మళ్ళీ ఓటేస్తారు కదా. నేను చెప్పానండి, డెవలప్మెంట్ కావాలి, మార్పు కావాలి. పథకాలు కావాలంటే జగన్ గారికి మించిన ఆప్షనే లేదు కదండి. పథకాలంటే వైసీపీ, జగన్ గారు, అవును. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పథకాలు మంచి పథకాలు ఏదైనా సరే పథకాలు అంటే
అభివృద్ధి అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పేరే. మీరు అంటే మీరు అవునన్నా మీరు కాదన్నా ఒప్పుకున్నా కాదన్నా ఆయన విజనరీ వేరు. ఇప్పుడు మనం జగన్ గారిని ఏం తప్పు పట్టి పని లేదండి. ఆయన ఏమనుకున్నాడో ఆయన అది చేసుకుని వెళ్ళిపోయాడు. కాకపోతే రాష్ట్రం అంత అభివృద్ధి చెందలేదని జనాలు ఫీల్ అయ్యారేమో అనేది నా ఫీలింగ్. అలాగే కొంతమంది నాయకులు కూడా ఇప్పుడు చూడండి, చాలా మంది నాయకులు వైసీపీని వదిలేసి వెళ్ళిపోతున్నారు కదండి. ఇప్పుడు ఆయన విజనరీలో అవన్నీ ఉన్నప్పుడు వాళ్ళెవరూ ఆయన వదిలేసి వెళ్ళకూడదు కూడా. కానీ ఒకటి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ చేసిన పని ఏంటంటే, ఒకటి ఇది పెన్షన్ 3,000 నుంచి 4,000 చేశారు. 7,000 రూపాయలు 7,000 రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అవును, తర్వాత 4,000 నెల 4,000 శాంక్షన్ అన్నదే అది 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 పథకం కాదు, అది ఒక ఇదేనండి. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ. చాలా మంది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, చాలా మంది అంటే కొన్ని గ్రామాల్లో అయితే సింగల్ ఉండిపోయిన ముసలి వాళ్ళు, మామలు, అమ్మమ్మలు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరూ చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి ఈ పథకం, ఈ పెన్షన్ అనేది చాలా యూస్ఫుల్ అండి. మరి అన్న క్యాంటీన్ ఇది మాత్రం దాన్ని కంటిన్యూ చేయాలి. తర్వాత అన్నా క్యాంటీన్ వచ్చి అన్నా క్యాంటీన్ కూడా పెట్టారు. చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. నాకు తెలిసి ఈ బస్సు పథకం ఒకటి అనవసరమైన పథకం అండి. ఆయన దానికి వాగ్దానం చేశారు, ఏప్రిల్ లోని అమలు చేస్తారని చెప్తున్నారు ఉగాదికి. మరి అదైతే మాత్రం అది నాకు పర్సనల్ గా నాకైతే ఆ పథకం నాకు నచ్చలేదు. సూపర్ 6 లో అయితే మాత్రం గ్యాస్ సిలిండర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, అది మాత్రం నేను చెప్పాను. గ్యాస్ సిలిండర్ అది ఇవ్వలేదంటే ఎలాగా? ఇప్పుడు మీరు ఇంకోటి 20 లక్షలు ఉద్యోగాలు అని చెప్పి, ఉద్యోగం వచ్చి రాగానే 1 ఇయరే కదా అయింది, ఇంకా అవ్వలేదు కదండి. చాలా 7 నెలలు అయింది. ఇంకా టైం ఉంది. ఇంకా విశాఖపట్నం మొత్తం అభివృద్ధి చెందుతుంది, అమరావతి అభివృద్ధి చెందుతుంది, చాలా కంపెనీలు రావాలి, టైం పడుతుంది. కానీ 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి, అందులో అనుమానం. ఉద్యోగాలు ఖచ్చితంగా అక్కడ రాజధాని పూర్తి అయిపోతుంది. బోల్డ్ అన్ని కంపెనీలు చాలా ఆల్రెడీ క్యూ కడుతూ ఉన్నాయి. మీరు పేపర్లు తిరిగేసినా, మీరు యూట్యూబ్ లో గూగుల్లో కొట్టండి. గూగుల్లో కొడితే ఆంధ్రప్రదేశ్ కి రానున్న 6 నెలలు 8 నెలలు ఎన్ని కంపెనీలు వస్తాయి, రాజధాని తయారైపోయాక ఎన్ని కంపెనీలు వస్తాయి మీరు చూడండి. మీకు రానున్న 3-4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత, అంటే బయట దేశాలకి, బయట రాష్ట్రాలకి వెళ్ళిపోయిన యువత అంతా కూడా ఆంధ్రప్రదేశ్ కి వచ్చి సెటిల్ అయిపోయేటువంటి అవకాశం మీకు రానున్న 3-4 సంవత్సరాల్లో మీకు కనిపిస్తుంది. దానికి తోడు ఇప్పుడు అమెరికాలోని ఏదైతే మనకి ట్రంప్ ఏదో పెడుతున్నారు కదా, ఆ దెబ్బకి అక్కడున్న బిలియనర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఇక్కడికి వచ్చేస్తారో, డెవలప్మెంట్ కూడా ఇండియా మొత్తం ఎదిగిపోతుంది. సో కన్ఫామ్ గా మీరు ఏం కంగారు పడదు. పథకాల గురించి దయచేసి ఆలోచించద్దు. పథకాలు ఇవాళ వస్తుంది, ఇవాళకి అయిపోతుంది, కానీ రేపటి గురించి మీరు ఏం ఆలోచిస్తున్నది చాలా ఇంపార్టెంట్. సో మనకి డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. అవునండి. సో డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ వీడియో చూసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా ఫస్ట్ ఆలోచించండి. ఇది ఏదైతే ఉందో ఈ టాపిక్ గురించి కొంచెం ఆలోచించి అప్పుడు కమెంట్స్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, లేకపోతే షేర్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.